నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం, స్థలం సమస్యలు, కళ్యాణ దోషము పరిష్కరించబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. నాగబంధన, గుప్త నిధులు, ధనం, లంకె బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా? అంజనం వేసి చూపబడును. గురూజీ ఫోన్ నంబర్ 8185066725. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారి జాతకులు, ఈ రోజున ఈ ఒక్క మహిళ ప్రేమ మీ కోరికను తీరుస్తోంది. ఆ మహిళ ఎవరు? ఏం చెయ్యబోతుంది? తన యొక్క ప్రేమతో మీ కోరికను ఏ విధంగా తీరుస్తుంది? అసలు ఆ కోరిక ఏమిటి? ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి ఎలా ఉండబోతుంది? తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం లేకుండా మనం వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రాశి జాతకులు హాస్య ప్రియులండి. ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. ఎన్ని సమస్యలు వచ్చినా నవ్వుతూనే ఉంటారు. సమస్యల పరిష్కారాన్ని కనుగొనడంలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. నిరాశ, నిస్పృహలకు లోనుకారు. నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అయితే ఈ యొక్క దినఫలాల ప్రకారం వీరికి ఈ రోజు మిశ్రమంగా ఉందండి. చాలా కాలంగా ఒక బలమైన కోరిక అయితే తీరబోతోంది. కుటుంబ సభ్యురాలు అయిన ఒక స్త్రీ ఆ యొక్క ప్రేమ కోరికను తీరుస్తోంది. చాలా కాలంగా అందిపుచ్చుకోవాలి అనుకుంటున్న అవకాశం అందుకుంటారు. వారి యొక్క గైడెన్స్ తను మీ యొక్క మాతృమూర్తి కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, వదిన, మరదలు ఎవరైనా కావచ్చు. వారి యొక్క అభిమానం, వారి యొక్క ప్రేమ కారణంగా వారు ఇచ్చినటువంటి ఒక సలహా మీరు పాటించడం మూలకంగా ఈ అద్భుత అవకాశాన్ని ఈ రోజే అందిపుచ్చుకుంటారు. అది ఏదైనా వ్యాపార అవకాశం కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించిన అవకాశము కావచ్చు, ఉద్యోగ జీవితానికి సంబంధించిన అవకాశం కూడా కావచ్చు. అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తారు. దానికి కారణము మీ కుటుంబ సభ్యురాలు అయిన ఒక స్త్రీ యొక్క సలహా. తను మీ యొక్క మాతృమూర్తి, తోడబుట్టిన వారు మాత్రమే కాకుండా మీ జీవిత భాగస్వామి కావచ్చు, లేదా మీ మిత్రురాలు కూడా కావచ్చు. ఆ స్త్రీయే మీకు ఒక మంచి సలహా ఇస్తారు. ఆ సలహా మీరు ఫాలో కావడం ద్వారానే ఈ కోరిక తీరబోతుంది. మీరు అనుకున్న అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. చాలా కాలంగా మీకు ఉన్న కోరిక నెరవేరుతుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందండి. వ్యాపారస్తులకు ఈ రోజున సాధారణ ఫలితాలున్నాయి. వ్యాపార జీవితంలో కొన్ని మెళకువలు నేర్చుకుంటారు. అలాగే నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. టెండర్లు వేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి టెండర్లు వారికి వచ్చే అవకాశం ఉంది. ఏదైనా ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యాపార సముదాయాల్లో ఉన్న వారికి ఈ రోజు ఆ ఆర్డర్ అయితే దక్కే అవకాశం ఉంది. అలాగే నూతనంగా వ్యాపారం మొదలు పెట్టాలని డబ్బు కోసం ప్రయత్నిస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవ్వడం, అలాగే డబ్బు వేరే వ్యక్తుల నుండి రావడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఈ రోజు మీకు పై అధికారుల నుండి ప్రశంసలు దక్కబోతున్నాయి. మీ యొక్క ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులైతే తప్పక జరుగుతాయి. పై అధికారుల నుండి ప్రశంసలు దక్కుతాయి. కానీ తోటి ఉద్యోగస్తులతో ఒకరితో మాత్రము గొడవ జరిగే అవకాశం ఉంది. జాగ్రత్త. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడాను చిన్న విషయాన్ని కాస్త పెద్దగా మార్చేసుకుని గొడవ పెద్దది చేసుకునే అవకాశం ఉంది. ఒక అడుగు మీరే వెనక్కి వేయండి. బంధాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇప్పుడు చెప్పిన ఈ అంశాల్లో జాగ్రత్త అవసరము. ఆర్థికంగా కాస్త ఖర్చు ఎక్కువగానే ఉంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కాస్త ఊరట ఉంటుంది. ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా అవసరము. ఈ విధంగా ఈ రాశి వారికి ఈ రోజున దినఫలాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ కుటుంబ సభ్యురాలు అయిన ఒక మహిళ ఇచ్చిన ఆ సలహా పాటించడం వల్లనే ఈ రోజు బంగారుమయంగా మారుతుంది. అవకాశాన్ని అందిపుచ్చుకుని మీ కోరికను తీర్చుకోండి. అయితే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. విష్ణు భగవాను నిత్యం ఆరాధించండి. తోచినంత సాయం పేదవారికి తప్పక చేస్తూ ఉండండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్.